గోదావరి జిల్లా భీమవరంలో అంగన్వాడీలను సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు భీమవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన చేశారు. దీంతో నిరసన చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించమని కోరుతూ నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా అని అంగన్వాడీ వర్కర్ సిఐటియు నాయకులు పోలీసులను ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గుంటూరులో అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు. జిల్లాలో మహిళా మంత్రి ఉండి కూడా అంగన్వాడీలను పరామర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం వంటి వైఖరిని గత 18 రోజులుగా న్యాయమైన కోరికలు తీర్చాలని అంగన్వాడీ సోదరీమణులు రోడ్డుపై కూర్చొని సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని చేపట్టేది కూడా లేదు. గత ప్రభుత్వంలో వీరికి న్యాయం జరగలేదు, నా ప్రభుత్వం వచ్చిన న్యాయం చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ఈ రోజున కనీసంగా వీరిని పలకరించడానికి మహిళా మంత్రి కూడా రాకపోవడం చాలా దుర్మార్గం. మహిళలంటే చులకన భావం అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, కానీ తల్లిని చెల్లిని గౌరవించలేటువంటి వ్యక్తి రాష్ట్రంలో అంగన్వాడీల్ని గౌరవిస్తారని చెప్పి మాకు ఇప్పుడు అనుభవం కలుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారో, మీరు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను అంగన్వాడీలు మోసం చేశారో వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అంగన్వాడీల ద్వారానే మీ ప్రభుత్వం కూలిపోద్ది. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి న్యాయమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి మా ఉమ్మడి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మీరు అంగన్వాడీలకి న్యాయం చేయాలి, ఆ న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలి. కనీసంగా మహిళా మంత్రిగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా చెందినటువంటి రజని ఇంతవరకు కూడా